హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పీజీ మెడికల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా MQ1, MQ2 అండ్ MQ3 ఈ 3 కేటగిరీస్లో సీట్ అలాట్మెంట్ పొందడానికి KNR UHS అఫీషియల్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలుసు. ఈ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ కూడా అర్థమయ్యేలాగా ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి ఇక్కడిచ్చినటువంటి ఈ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే మీరు రిజిస్ట్రేషన్ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఇదే ఆ రిజిస్ట్రేషన్ పేజ్ అండి. ఇక్కడ మీకు ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మాత్రమే చేయాలి. అయితే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి మీకు డేట్స్ అక్టోబర్ 4th ఈవినింగ్ 6 PM ఆల్రెడీ స్టార్ట్ అయింది. అక్టోబర్ 11th ఈవినింగ్ 6 PM వరకు మీకు అవైలబుల్గా ఉంది. అలాగే ఇక్కడ మీకు స్కెడ్యూల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్కు సంబంధించిన డేట్స్ మాత్రమే అనౌన్స్ చేశారు. మిగిలిన డేట్స్ని తర్వాత ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది అనేది ఇక్కడ క్లియర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాని మెన్షన్ చేశారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఖచ్చితంగా నీట్ పీజీ 2025లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ ఆల్రెడీ NBMS వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి ఆ క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే MBBS డిగ్రీ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అంతేకాకుండా ఈ స్టూడెంట్ MBBS కంప్లీట్ అయిపోయిన వెంటనే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అలాగే థర్డ్ క్రైటీరియా, ఒకవేళ MBBS అవుట్ సైడ్ కంట్రీ గాని చేస్తే, అంటే ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ అంటే ఫారిన్ కంట్రీలో కానీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ పొంది ఉండాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే కొద్దిమంది స్టూడెంట్స్ కి, ఒకవేళ గాని వేరే కంట్రీలో చేసినటువంటి స్టూడెంట్ ప్రస్తుతానికి వాళ్ళు మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తెలంగాణ స్టేట్ కాకుండా వేరే స్టేట్ లో చేసుకుని ఉంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో అప్లై చేసి ఈ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి ప్రస్తుతానికి మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేసి ఆ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు తెలంగాణ స్టేట్ లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందితే సరిపోతుంది. ఈ పాయింట్ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా వీళ్ళైతే యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ విషయం గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే దయచేసి యూనివర్సిటీకి కాల్ చేసి కనుక్కోండి ఒకసారి. కాకపోతే ప్రస్తుతానికైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీ దగ్గర ఉన్న మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ దాన్ని మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నాను. అలాగే ఒకవేళ రీసెంట్ గా MBBS కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ డేటు 31/7/2025 ఈ డేటు దానికంటే ముందు ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ వాళ్ళు నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఇంటర్న్షిప్ కానీ ఈ డేట్ కంటే తర్వాత కంప్లీట్ అయి ఉంటే మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ ఎంత కట్టాలి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అనేది ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫికేషన్ ఫీ 15,000 రూపీస్. దానితో పాటుగా ఒకవేళ స్టూడెంట్ గాని MBBS అదర్ స్టేట్ లో చేస్తే, అంటే తెలంగాణలో కాకుండా వేరే ఏ ఇతర స్టేట్ లో చేసినా సరే 8,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలి. అలాగే ఒకవేళ వేరే కంట్రీలో అంటే ఫారిన్ కంట్రీలో కానీ చేస్తే వాళ్ళు ఎక్స్ట్రా 10,000 రూపీస్ పే చేయాలి. అంటే వాళ్ళు బయట రాష్ట్రంలో లేదా బయట కంట్రీలో చదివినప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికెట్ తెలంగాణ స్టేట్ సర్టిఫికెట్ తో పాటు ఈక్వలెంట్ అని చెప్పడానికి ఇంత అమౌంట్ వీళ్ళు కట్టించుకుంటూ ఉన్నారు. అంటే మీ యొక్క సర్టిఫికెట్స్ ని వెరిఫై చేసి వాళ్ళ యొక్క MBBS డిగ్రీ ఈక్వలెంట్ తెలంగాణ MBBS అని కన్ఫర్మ్ చేయడానికి కట్టించుకున్నటువంటి అమౌంట్. అలాగే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. సెకండ్ వన్ అడ్మిట్ కార్డ్ అండ్ స్కోర్ కార్డ్ రెండు ఉండాలండి ఖచ్చితంగా. అలాగే ఒరిజినల్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్, అంటే ఒకవేళ ప్రస్తుతానికి ఒరిజినల్ లేకపోతే అట్లీస్ట్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉన్నా అది అప్లోడ్ చేయొచ్చు. బట్ అట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్ అడుగుతారు. నెక్స్ట్ ఆధార్ కార్డు. నెక్స్ట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ MBBS కోర్స్. నెక్స్ట్ లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ BC SC ST క్యాండిడేట్స్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఎందుకు అంటే రిజర్వేషన్ కు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా అడుగుతూ ఉన్నారంటే ఇది కేవలము క్వాలిఫైడ్ కట్ ఆఫ్ కలిగి ఉన్నారా లేదా అనేది వెరిఫికేషన్ కోసం మాత్రమే. అంటే BC వాళ్ళు OBC కేటగిరీలో క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగి ఉన్నారా లేదా, అలాగే SC ST వాళ్ళు.
అంతేకాని ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా మేనేజ్మెంట్ కోటాలో ఉండవు. నెక్స్ట్, ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇఫ్ అప్లికబుల్ అన్నారు. ఒకవేళ మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే మైనారిటీ కాలేజ్లో సీట్ అలాట్మెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ ఉండి ఉండాలి. అంటే బీసీఈ సర్టిఫికేట్ వేరండి, ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ వేరు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఇది మీరు ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినట్లుగా కాలేజ్ వాళ్ళు ఇస్తారు అది. నెక్స్ట్, వ్యాలిడ్ పర్మనెంట్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ మెడికల్ కౌన్సిల్. ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అంటున్నారు, కానీ అంటే వేరే ఏ ఇతర స్టూడెంట్స్ అయినా సరే తెలంగాణ స్టేట్ మేనేజ్మెంట్ కోటాకి అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి మీ దగ్గర ఉన్నటువంటి మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయవచ్చు. మీకు అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఒక 3 months వాళ్ళు టైం ఇస్తారు. అప్పుడు మీ యొక్క సొంత రాష్ట్రం నుండి తెలంగాణ స్టేట్కి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని. అలాగే ఒకవేళ మీలో ఎవరైనా MQ2 కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, ఇక్కడ మీకు నేను ఆల్రెడీ చెప్పాను మేనేజ్మెంట్ కోటాలో 3 types ఉంటాయి అని చెప్పాను. అంటే కేటగిరీస్ MQ1, MQ2 అండ్ MQ3. MQ1 అంటే జస్ట్ లైక్ బి కేటగిరీ అని అర్థం. MQ2 అంటే NRI కేటగిరీ అని అర్థం. MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా అని అర్థం. సో ఇక్కడ మీకు MQ2 గురించి చెప్తూ ఉన్నారు. ఎవరైతే MQ2 అంటే NRI కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ని అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి NRI స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ డిక్లరేషన్ ఫామ్. ఇది మనకి ప్రాస్పెక్టస్ లాస్ట్ పేజెస్ లో ఉంది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ డేటా అంతా కూడా ఫిల్ చేసి ఈ డిక్లరేషన్ ఫామ్ మీద స్టూడెంట్ అలాగే ఎవరైతే ఈ స్టూడెంట్ ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరు స్పాన్సర్ చేయాలి అనేది కూడా క్లియర్ గా ఇచ్చారు. బ్లడ్ రిలేటివ్ సచ్ యాజ్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్, ఆంట్ ఓన్లీ అన్నారు. అంటే ఈ పర్సన్స్ నుండి మాత్రమే మీరు ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి NRI స్టేటస్ సర్టిఫికేట్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్టర్ ఇష్యూడ్ బై ది ఎంబసీ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కంట్రీ అండర్ దేర్ సీల్. అంటే ఎంబసీ సర్టిఫికేట్. ఇది ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఏ కంట్రీలో అయితే ఉన్నారో అక్కడ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆల్రెడీ మీరు అంటే NRI కోటాలో పార్టిసిపేట్ చేయాలి అనే ప్లాన్ లో ఉంటే డెఫినెట్ గా ఈ పాటికే మీరు తీసుకుని ఉండొచ్చు. సో దట్ మీ దగ్గర ఉన్నటువంటి ఎంబసీ సర్టిఫికేట్ ని ఇప్పుడు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, కాపీ ఆఫ్ NRI బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆఫ్ ది ఫైనాన్షియల్ సపోర్టర్. ఎవరైతే మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క NRI బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి. అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అంటే మన ఇండియాలో లాగా అక్కడ పాస్బుక్ అనేది ఉండదు, అక్కడ ఆన్లైన్ లోనే ఉంటుంది. కాబట్టి NRI బ్యాంక్ అకౌంట్ కి సంబంధించినటువంటి 6 months ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే కాపీ ఆఫ్ పాస్పోర్ట్ ఆఫ్ NRI ఫైనాన్షియల్ సపోర్టర్ అన్నారు. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ కావాలి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే కొద్ది మంది దగ్గర ఒకవేళ కానీ ఎంబసీ సర్టిఫికేట్ కానీ లేకపోతే, అంటే మీరు ఆల్రెడీ ఎవరైతే మిమ్మల్ని స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు ఎంబసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్ వచ్చేలోగా ఒకవేళ టైం పడుతుంది అని కానీ మీకు అనిపిస్తే అలాంటి సందర్భంలో మీరేం చేయాలి అంటే ఒక రిక్విజిషన్ లెటర్ని తయారు చేసుకొని, అంటే మేము ఆల్రెడీ అప్లై చేశాము, ఒక 10-15 రోజుల్లో మాకు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రస్తుతానికి మేము ఉన్న డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తున్నాము, ఎంబసీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా మేము అప్లోడ్ చేస్తాము అని ఒక రిక్విజిషన్ లెటర్ తయారు చేసుకొని దానికి అటాచ్డ్ గా మీరు ఆల్రెడీ ఎంబసీ సర్టిఫికేట్ కానీ అప్లై చేసుకుంటే ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానీ లేదా మెయిల్ ఏదైనా వచ్చి ఉంటుంది వాళ్ళకి, దాన్ని స్క్రీన్ షాట్ తీసి అటాచ్ చేసి దాన్ని PDF చేసి ఈ రిమైనింగ్ డాక్యుమెంట్స్ తో కలిపి సింగిల్ PDF చేసి అప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత అంటే రిపోర్టింగ్ టైంకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎంబసీ సర్టిఫికేట్ ఉండి తీరాల్సిందే. అది లేకపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. క్లియర్? కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఎంబసీ సర్టిఫికేట్ దగ్గర కొంచెం లేట్ అయితే ఈ ప్రాసెస్ చేసుకోండి. అయితే ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఉంది అని చెప్పాను కదా, అది ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూపించడం కోసం ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టాను నేను. ఇది ప్రాస్పెక్టస్ లో మీకు అవైలబుల్ గా ఉంది. ప్రాస్పెక్టస్ KNR UHS అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. దానిలో లాస్ట్ పేజెస్ లో ఉంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సిగ్నేచర్స్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే MQ3 కేటగిరీలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఏ కాలేజ్ నుండి అయితే మీరు ఇన్స్టిట్యూషనల్ కోటాలో స్పాన్సర్షిప్ పొందబోతూ ఉన్నారో ఆ కాలేజ్ నుండి స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ ని మీరు పొంది అది కూడా మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇదే ఆ స్పాన్సర్షిప్ సర్టిఫికేట్ అండి. దీన్ని మీరు ఫిల్ చేసి ప్రిన్సిపల్ తో సంతకం చేయించుకొని అక్కడ స్టాంప్ వేయించుకొని దాన్ని మీరు అప్లోడ్ చేయాలి.
అర్థమైంది కదా? అంతేకాదండి, మీకు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ పేమెంట్ ఇష్యూస్ కానీ ఏదైనా వస్తే ఇక్కడ ఇచ్చినటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్లో మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి, యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా వాళ్ళు మీకు ఆన్సర్ ఇస్తారు. అలాగే మీలో ఎవరికైనా ఈ నీట్ పీజీ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. అంతేకాదు, ఒకవేళ మీలో ఎవరికైనా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి కేవలము అంటే డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది అని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దయచేసి మీరు ఎవరు కూడా ఫోన్ కాల్స్ అయితే చేయొద్దని నా రిక్వెస్ట్ అండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మాత్రమే నాతో కాంటాక్ట్ చేయమని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.